రొమ్ములు సరిగా అభివృద్ధి చెందకపోతే దానికి చాలా వరకు పోషకాహార లోపం, హార్మోన్ల అసమతౌల్యమే కారణంగా కనిపిస్తాయి. రొమ్ముల్లో కనిపించే లోపాలకు కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. ఎస్థెటిక్ బ్రెస్ట్ డిఫార్మిటీస్ అంటే సైజ్ లో డిఫెక్ట్ రావచ్చు, కానీ షేప్స్ లో డిఫెక్ట్ రావచ్చు. ఆ సైజ్ అంటే ఇట్స్ బేసికలీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్. కొంత చిన్న సన్న అమ్మాయిలకి ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోతే ఫ్లాట్ చెస్ట్ లాగా కనిపిస్తుంది. ఇంకా కొంతమందికి అసలు బ్రెస్ట్ డెవలప్మెంట్ లేదు, అంటే మేబీ లిటిల్ బిట్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ కానీ ఫ్యాట్ అసలు లోపల ఉండదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇది ఫ్లాట్ చెస్ట్ ఆర్ హైపోమెస్టియా. ఇంకా చాలా పెద్దగా బ్రెస్ట్ ఉంది, కొంతమంది ఈ అమ్మాయిల ప్యూబర్టీ నుంచి అడోలసెంట్ డెవలప్ చేంజ్ అవ్వడం అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్ హైపర్మాస్టియా కానీ పెద్ద బ్రెస్ట్ అవ్వచ్చు. ఈ కండిషన్స్ కానీ ఒక స్పెసిఫిక్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఉంటుంది, దాని సంబంధం కూడా పెద్ద బ్రెస్ట్ అవ్వచ్చు. ఇంకా లావగా అమ్మలో ఉంటే కూడా దాంట్లో ఫ్యాట్ డిపాజిట్, బ్రెస్ట్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఇంకా అదర్ పార్ట్స్ కూడా బాడీ పార్ట్స్లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. అలాగే బ్రెస్ట్లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు ఇది పెద్ద బ్రెస్ట్ లాగా కనిపిస్తుంది. యాజ్ వి గ్రో ఓల్డ్, మన ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు బ్రెస్ట్ కొంచెం సాగి జారిపోతాయి. కొంతమంది సరిగా బ్రా సైజ్ వాడలేకపోతే కూడా బ్రెస్ట్ సాగ్ అయిపోతాయి. నార్మల్ ఎక్కువగా నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ కానీ కొంతమంది 4-5 years వరకు పిల్లలకి పాలు తాగిపిస్తారు, దాంట్లో కూడా బ్రెస్ట్ సాగ్ అయిపోతుంది. ఇంకా ఈ ప్రస్తుతం ఈ డైటింగ్ కానీ బెరియాట్రిక్ సర్జరీ చాలా ఫ్యాషన్గా అయిపోయింది. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో బ్రెస్ట్లో ఫ్యాట్ టిష్యూ తక్కువగా అయినకు అప్పుడు ఇది సాగింగ్ అయిపోతుంది. ఏసిమెట్రీ మామూలుగా అయితే మన బాడీలో కొంచెం రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో తేడా ఉండవచ్చు, బట్ ఎక్కువగా ఏసిమెట్రీ అయితే ఇట్ కుడ్ బి అ డెవలప్మెంటల్ డిసార్డర్. బ్రెస్ట్ లోపల లంప్స్ కానీ స్వెల్లింగ్స్ అని కానీ చిన్న చిన్న ట్యూమర్స్ లాగా ఉంటే కూడా బ్రెస్ట్ ఏసిమెట్రీ డెవలప్ అవ్వచ్చు. ఇంకా కొంతమందికి యాక్సిలరీ బ్రెస్ట్ అంటే కొంచెం బ్రెస్ట్ టిష్యూ ఆర్మ్పిట్లో డెవలప్ అవ్వడం అంతే. అండ్ నిప్పుల్ ఏరియాలో ఆఫ్ కోర్స్ ఇది కూడా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్. రొమ్ముల పరిమాణం బాగా తక్కువగా ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ క్రీముల్ని, లోషన్లని, నాన్ సర్జికల్ బ్రెస్ట్ అప్ లిఫ్ట్మెంట్ సాధనాల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి వీటితో ఏమైనా ఫలితం ఉంటుందా? రొమ్ముల పరిమాణాన్ని పెంచడానికి ఆధునిక వైద్యం ఎలాంటి పరిష్కారాల్ని చెబుతోంది? ఈ వివరాలన్నీ ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. Okay.